హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు పీకే న్యాచురల్ వెబ్స్ అండి. మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చుంటే ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రైబ్ మనకు ఒక బూస్ట్ లాంటిదండి. సరే, ఈరోజు టాపిక్ గురించి మనకు దురదాకు తెలిసి ఉంటుందండి. నేను చూపిస్తాను ఏ విధంగా. అది చాలా ప్రమాదకరం అండి. ఎలాగుంటుందండి ఆకు సేమ్ ఈ విధంగా ఉంటుందండి. దురదాకు అంటారు దీన్ని. ఆల్రెడీ మీకు ఒక మూవీలో చూపించుంటారు. వెంకటేష్ మూవీలో చూపించుంటారు. ఇది అందరికి తెలియపోవచ్చు బహుశా. పల్లెటూరులో అయితే తెలుస్తుందండి, సిటీ వాళ్ళకి తెలియదు ఇది అసలు ఎలా ఉంటుంది ఏంటని. నేను చూపిస్తాను చూడండి. ఇది ఏ విధంగా పట్టుకుంటూ దొరదొస్తుంది ఏంటని అన్నీ చూపిస్తాను. నేను కూడా మీకు చేసి ఏ విధంగా ఎలాగొస్తుందని కూడా నేను ఒక ఆకు తీసుకొని పెట్టుకుని చూపిస్తానండి మీకు కూడా లాస్ట్లోని. చూడండి ఈ విధంగా దురదాకరణ వస్తుంది. మేము తెంపి చూస్తాను చూడండి. అది అంటుకోవడానికి చాలా విపరీతం దురద ఒకటి వస్తుందండి. అది కూడా చూపిస్తా చూడండి. తెంపేసాను చూడండి. ఈ విధంగా ఉంటుందండి ఆకు. ఇది ఎక్కడ పట్టుకుంటే సేపు అంటే మన చేతిలోని అరిచే ఉంటుందా, అరిచేలు పట్టుకుంటే ఏమవ్వదండి. చూడండి ఇది ఏ విధంగా ఉంటుంది ఏంటని అని చూపిస్తాను. ఇది కొంచెం విషపూరితమైనదండి. చూడండి దేని వేళ విషపూరితం అనేది చెప్తాను మీకు. చూడండి ఆ వైట్ ఆకులోని వైట్ స్లీప్స్ ఉంటాయి. అవి కానీ మన శరీరం ఎక్కడ పెట్టుకున్నా సరే దురదలు అన్నీ వస్తాయండి. అవి కూడా చూపిస్తాను మనకి ఏ విధంగా వచ్చాయంటే. నాకు వచ్చి ఆల్రెడీ రాసుకున్నాను. అవి మీకు వీడియో ఎండింగ్లో చూపిస్తాను ఏ విధంగా వచ్చాయంటే. కొంచెం టైం పడుతుంది రావడానికి. ఏ విధంగా వచ్చాయండి ఆ కాండంలో చూస్తున్నారు కదా ఏ విధంగా వచ్చింది అనేది. ఆ స్లీడ్స్ మన శరీరంలోకి తాకిన వెంటనే మనకి ఒక 2 minutes తర్వాత మనకు దొద్దుల కింద రావడం, మంట కింద స్టార్టింగ్ అయితే మంట కింద వస్తుందండి. ఆ తర్వాత మంట అయిపోయిన తర్వాత మనకి దొద్దుల కింద అంటే చిన్న చిన్న కురుపుల కింద రావడం జరుగుతుంది. అది ఏ విధంగా వచ్చిందని మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి నేను నా చేతికి రాసుకోవడం జరుగుతుందండి. రాసుకున్న తర్వాత నేను చూపిస్తాను ఏ విధంగా వచ్చింది అని అన్నీ చూపిస్తాను చూడండి. రాసుకుంటున్నాను చూడండి. అంటే క్యామ్ తిప్పడానికి అవ్వట్లేదు. నేను ఒక్కరిని సింగిల్గా ఉన్నాను. మా ఫ్రెండ్ ఉంటే ఏ విధంగా రాసుకున్నా చూపించమని నేను చూపిస్తాను చూడండి. అయినా సరే రాసుకున్నానండి. ఆల్రెడీ బొట్టల వెనుక తాకిందండి. అది తాకిన వెంటనే కొంచెం ఒక దుక్కిన వచ్చింది. అలా కాకుండా నా చేతి చూడండి ఆల్రెడీ చిన్న వచ్చినవి. సరే, అంతలో వీడియో కంప్లీట్ చేసి లాస్ట్లో ఏ విధంగా వచ్చిందని కూడా మీకు చూపిస్తాను. ఎంత దొద్దులు వచ్చినాయి ఏ విధంగా వచ్చింది కూడా చూపిస్తాను. ఇప్పుడు లైట్గా వస్తుంది. ఒక 2 minutes ఆగితే ముందు మనకి కొంచెం మంట కింద వస్తుందండి. తాకిన వాళ్ళు ఏం చేస్తారు, మంట కింద వచ్చినప్పుడు ఏం చేస్తారంటే దాన్ని మన గోర్లతోని అటు ఇటు మంటని తట్టుకోలేక అటు ఇటు పామేస్తుంటారు. అలా పావకూడదండి. అలా పామకూడదు. అయినా సరే వాటర్లో కూడా పెట్టకూడదని ఏం చేయాలంటే మంట వస్తారా అని అలాగే వదిలేస్తారు. ఒక 5 minutes వదిలేస్తే తర్వాత మన దొద్దుల కింద వస్తాయండి. దొద్దుల కింద వచ్చిన తర్వాత లైట్గా దొద్దులు ఏం చేస్తాయంటే లైట్గా తగ్గుతూ పోతుందండి. ఇంకా చూడండి ఇదే సేమ్ ఆకు ఇంకోటి ఉంటుందండి మీకు. అది సేమ్ రెండు ఒకలా ఉంటుందండి. అది కూడా చూపిస్తాను చూడండి. అది ఏ విధంగా ఉంటుందని. అంటే అది ఏమవదు. అది ఇలాంటి సేమ్ రెండు ఒకలా ఉంటాయి. అది మనకి ఉపయోగపడుతుందండి. ఇది కొంచెం ఇలా చూసుకోండి. కొంచెం డేంజరస్ అన్నమాట ఇది. ఎక్కువ తాకినట్టయితే జ్వరం రావడం లేదా ఇట్లాంటివి వస్తుంటాయండి. ఇది చూడండి సేమ్ అది ఒకలాగా ఉంటుందండి. కంపేర్ చేసి చూపిస్తా చూడండి. సేమ్ అది పొదలా ఉంటుందండి, చెట్లో ఉంటుంది. ఇది ఏం తాకినా ఏం అవ్వదండి. అది రాసుకున్న వెంటనే దొద్దు కింద వస్తుంది. అది లాస్ట్లో వీడియో చూపిస్తాను చూడండి. ఏ విధంగా వచ్చాయని లాస్ట్లో చూపిస్తాను మీకు. చూడండి 2 కంపేర్ చేసి చూపిస్తాను చూడండి. ఇది ఒక చెట్టు అండి. ఇది చూడండి. ఇది చెట్టు, ఇది పోదండి. రెండు అంటే అది దానికి ఏది చూస్తారంటే మనం దెబ్బ తాకినప్పుడు అది ఆకు తీసి రసం పిండి తాగితే తగ్గుతుంది అంటారండి. మనకు కూడా తెలీదు. మా పెద్దలు చెప్పేవారండి ఈ విధంగా. చూడండి ఇది పాదులా అంటే చూసిన డిఫరెన్స్ దాని గురించి చూడండి. అది చెట్టులాగా ఉంటుంది, ఇది పాదులా ఉంటుందండి. అదే డిఫరెన్స్ అండి. చూడండి ఏం వచ్చిందో.
ఇదండి డిఫరెన్స్. ఈ విధంగా ఉంటుందండి. రెండు ఆకులు కూడా రెండు ఆకులు కూడా సేమ్లా ఉంటుంది. ఏంటంటే దానికి దీనికి ఇది పాదులా ఉంటుంది. ఇట్లా చూడండి, నేను చూపిస్తాను చెప్పాను కదా, నాకు చూడండి, నాకు ఈ విధంగా వచ్చిందండి. నాకు ఇది ఎవరికి తాకినా సరే ఈ విధంగా వస్తుందండి అందరికీ కూడా. చూడండి ఎద్దులు ఏ విధంగా ఎంత స్ట్రాంగ్గా వచ్చినాయో. నేను ఏం చేశానంటే మంట వచ్చినా సరే ఏం చేయకుండా అట్లా వదిలేసాను. దుద్దొచ్చింది పోతుంది సరే, ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఉంది, మళ్ళీ అవి అలా తగ్గుతాయి. అంటే మంట వచ్చినప్పుడు ఏం చేస్తానంటే ఎక్కువ పాముకున్న వాళ్ళకి కొంచెం డేంజర్గా ఉంటుందండి ఇది. ఇలాంటిది తక్కువ, నేను జస్ట్ ఒక ఆకు పాముకుని ఇలా వచ్చింది సార్. చూసుకోండి, మనకు తెలియదు, చాలామంది తెలియదు ఈ విధంగా ఉంటుంది ఆ విధంగా ఉంటుంది, ఎవరికి తెలియదు ఆకు. నేను తెలియదని చేస్తున్నాను చూడండి. అండ్ ఓకే, థ్యాంక్ యూ అండి.